యా రీచ్డ్ కొడైకెనాల్ ఫైనల్లీ 1100 కిలోమీటర్స్ తర్వాత. అండ్ రూమ్స్ మాత్రం ఇవాళ ఒక్కరోజుకే దొరికింది. రేపటికి ఈ జాస్టల్స్ రూమ్స్ అన్నీ ఫిల్డ్. 2 జాస్టల్స్ ఉన్నాయి, 2 జాస్టల్స్ ఫిల్. సో ఐ ప్లాన్ సంథింగ్ ఎల్స్, వేరేది ఒకటి ప్లాన్ చేసి పెట్టాను నేను ఆల్రెడీ. అది రేపు రివీల్ చేస్తా. సో ఇవాళ మాత్రం సిటీలో తిరగటము, బయట డిన్నర్ చేయటము, లోకల్ ఏరియాస్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఫుల్ రైస్ తీసుకోవడం. ఎందుకంటే రేపు ఎల్లుండి మార్నింగ్కి గట్టిగా ప్లాన్ చేసుకున్నాను నేనైతే. ట్రెక్కింగ్సే విచ్ ఐ లవ్ మోస్ట్. సో ఇదే ఇది నా బెడ్ ఇవాళకి. జస్ట్ మార్నింగ్ 10 o'clock మళ్ళీ చెక్అవుట్ చేసేయాలి. డార్మెంటరీ 6 members స్టే జాస్టల్. సో లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళి ఒకసారి జాస్టల్ ట్రిప్ ఇస్తా. లేదంటే ఇదొక వీడియో కింద అదొక వీడియో కింద చేయడానికి ట్రై చేస్తాను, లెంత్ ఎక్కువ అయితే. హాస్టల్ టూర్. సో కొడైకెనాల్లో మొత్తం 2 జాస్టల్స్ ఉన్నాయి. ఒక జాస్టల్ ఇక్కడ అండ్ ఇంకో జాస్టల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 35 kilometers డాల్ఫిన్ ఓషన్ ఉంటుంది కదా, అటువైపు అనమాట. సో ఒక ఫేజ్ సిటీ వైపు చూడాలి అనుకుంటే ఈ జాస్టల్ స్టే చేయొచ్చు. ఒకవేళ డాల్ఫిన్ అడ్వెంచర్ ఆ టైప్ ఆఫ్ కేటగిరీ కావాలనుకున్నప్పుడు అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయొచ్చు. సో టోటల్ అంబియన్స్ అయితే ఇది. నాకైతే చిన్నప్పుడు సినిమాలో చూసేవాళ్ళం కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగుల్లో నుంచి వస్తూ ఉంటారు, రిచ్గా కనబడతారు కదా, ఆ రిచ్నెస్ అయితే కనబడుతుంది అట్మాస్ఫియర్లో. అండ్ ఇది కూడా జాస్టల్లో అంటే ఇది నాకు తెలిసి ఒకప్పుడు ఒక ఇల్లు, ఒక లగ్జరియస్ హౌస్ ఇది. ఆ లగ్జరియస్ హౌస్ని వీళ్ళు మొత్తం అంతా జాస్టల్ కింద చేంజ్ చేశారు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే లోపల ఒక హాల్ నుంచి వచ్చే వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఇప్పుడు అక్కడ చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు, ఇంట్లో ఫారినర్స్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. బట్ ఏంటంటే వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. నేను షూట్ చేయగలుగుతాం లేదా నాకు తెలియదులే, కానీ ఒకవేళ షూట్ చేసే స్కోప్ని మాత్రం పక్కా చూపిస్తా. అక్కడ కూర్చొని అదంతా వ్యూ కనిపిస్తూ ఉంటే వర్క్ చేసుకున్నట్టు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫీల్ అదిరింది. క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది, కానీ ఐ మీన్ వచ్చే గాలి కూల్ ఉంది, కానీ ఎండ మాత్రం అదిరిపోతుంది. ఐ థింక్ సీజన్ అయితే అయిపోయింది. సో బెటర్. ఇవాళ డేట్ వచ్చేసి February 16th. సో ఇవాళ ఇలా ఉంది అంటే ఇంకా 1 week 10 daysలో క్లైమేట్ మొత్తం మారిపోద్ది. సో బెటర్ ఎవరు ప్లాన్ చేసుకోకపోతే బెటర్ నా ఫీలింగ్. కొడైకెనాల్ రేపటికైతే రూమ్స్ స్టే ఎక్కడ దొరకట్లేదు, అది హైలైట్. సో ఒక అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా అది అవుతే హ్యాపీ, లేదంటే మాత్రం కష్టాలు తప్పవు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే సీజన్ అయిపోయింది. కొడైకెనాల్ ద బెస్ట్ సీజన్ టైం అనేది ఏదైతే ఉందో అది అయిపోయింది. ఎందుకంటే టైము 3:30 అవుతుంది, ఇంకా ఎండగానే ఉంది. మార్నింగ్ 10:30 కూడా ఎండగానే ఉంది. మహా అయితే మార్నింగ్ పూట సన్ రైజులు, ఈవినింగ్ సన్సెట్లు చూసుకోవడం కోసం ఇంత లాంగ్ జర్నీ చేసిన తర్వాత కూడా ఏమి ఉండదు అనిపించింది నాకైతే. క్లైమేట్ మాత్రం ప్లెయిన్గా ఉంది February midకే. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఒకవేళ రావాల్సి వస్తే మాత్రం మీ ఇష్టం. ఇదే ఎంట్రన్స్. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ మొత్తం బయటే, మొత్తం ఎండలోనే. నేను వచ్చిన కాంచి నేను ఆ బండి గురించి బాధపడుతున్నా. సెకండ్ బైక్ నాది. సో వెహికల్స్కి అయితే ఎటువంటి షేడ్స్ కానీ పార్కింగ్ స్పేస్ కానీ ఏమీ లేదు. సో ఎంట్రన్స్ మాత్రం ఇది. దీని లోపల ఇటు వచ్చేసి 8 members ఉన్న డార్మెంటరీ ఉంది. ఇదంతా ఖాళీ స్పేస్. ఇదేమో లేడీస్ కోసం. ఇది వచ్చేసి మళ్ళీ 8 members డార్మెంటరీ. ఇది వచ్చేసి మళ్ళీ 8 members డార్మెంటరీ. ఇది వచ్చేసి నా డార్మెంటరీ. సేమ్ నేనైతే నాకు చూపించాను రూమ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు రూమ్స్లో. రూమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, జస్ట్ అన్ని డార్మెంటరీసే. సింగిల్ రూమ్స్ అనేవి అయితే ఏదైతే 3 rooms ఉన్నాయో అవి కింద బేస్మెంట్ దగ్గర, కిచెన్ దగ్గర. అంత కాస్ట్ కిచెన్ కాదు, బట్ ఓకే కిచెన్. ఫుడ్ కూడా యావరేజ్, ప్రైస్ ఎక్కువ. 200 rupees ఒక్క ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ 200 rupees. అండర్స్టాండ్. ఇలా కిందకి వెళ్తే స్మోకింగ్ ఏరియా, క్యాంప్ ఫైర్ అండ్ కిచెన్, సపరేట్ రూమ్స్. ఇవి సపరేట్ రూమ్ అనమాట. అండ్ ఈచ్ రూమ్ కాస్ట్ 6,000 rupees. సో సింగిల్ రూమ్ వచ్చేసి ఎలా ఉంటాయి. ఇండివిజువల్గా రూమ్ కావాలి అనుకుంటే రిచ్గా ఉంది కదా,
ఇట్స్ కాస్ట్ ఆఫ్ 8,000 రూపీస్ పర్ డే. నీట్ వాష్రూమ్స్. సో ఇక్కడే ఉండి పని చేసుకుందాం అనుకోవడానికి బెస్ట్ ఏమో, కానీ 1 డే నైట్ స్టే చేసే వాళ్ళకి మాత్రం వేస్ట్. అండ్ ఇక్కడ ఏంటంటే వైఫై ఫ్రీ, ఈజీగా వాడుకోవచ్చు. స్పీడ్ కూడా డీసెంటేనా. ఒకటి చెప్తాను కదా, అక్కడ చెప్పలేకపోయాను. ఇక్కడ హాస్టల్లో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా ఉండదు. నాకు తెలిసి నేను ఎక్కడ గర్ల్స్ స్టే చేసింది లేదు. నా రూమ్లో అమ్మాయిలు లేసారు బ్రో, నా రూమ్లో అమ్మాయిలు లేసారు. 6 members ఉన్న డార్మెంటరీలో 3 members గర్ల్స్, 2 members బాయ్స్, ఒక బెడ్ ఖాళీగా ఉంది. ఎలా ఉంటాం అనుకుంటున్నాను అది నాకైతే కొత్త. మేబీ ఉన్న వాళ్ళకి అలవాటేమో, కానీ ఐ డోంట్ నో. అక్కడ ఏదో జరిగిద్దని కదలే, కానీ లిటిల్ బిట్ ఆఫ్ అన్కంఫర్టబుల్. నేను ఇప్పటిదాకా రూమ్లో ఉన్నదే లేదు, వచ్చి 3 hours అయింది. బయటపడి తిరుగుతున్నా నాకు అలవాటు లేక. సో దే ఆర్ గెటింగ్ ఫ్రెష్ అవుతున్నారు, రెడీ అవుతున్నారు. కర్మరా బాబాయ్. ఇది క్యాఫ్టేరియా, వాడు వాళ్ళ ఎంప్లాయీస్ ఏదో మాట్లాడుకుంటున్నారు. మనకు అనవసరం. సో అండ్ అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ క్యాంపింగ్. నైట్ అయితే అక్కడ క్యాంప్ ఫైర్ ఉంటుందంట. సో ఇక్కడ కావాలంటే బార్బిక్యూ మొత్తం సెటప్ చేస్తారు. ఫుడ్కి, క్యాంప్ ఫైర్కి ఎక్స్ట్రా ఛార్జెస్. క్యాంప్ ఫైర్ మేబీ వాళ్ళు కాంప్లిమెంటరీ ఇవ్వచ్చు, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. బట్ బార్బిక్యూ మాత్రం దుడ్డు చాయ్యే, దుడ్డు నెయ్యితో రూమ్కి వెళ్ళిపోద్దాను అన్న అంటారు. ఇక్కడ నాకు ఇంకోటి బాగా నచ్చిన విషయం ఏంటి అంటే 10 o'clock తర్వాత అందరూ మూసుకు కూర్చోవాలి, నో నాయిస్, సైలెంట్గా ఉండాలి. అది నచ్చింది. మార్నింగ్ 7 వరకు ఇండివిజువల్ స్పేస్ ఇస్తున్నాను అనమాట. నచ్చింది అది, సూపర్. ఇది వచ్చేసి ఫ్రీ స్టోరేజ్ అనమాట, ఎవరైనా పెట్టుకోవచ్చు లగేజ్. బట్ నా ఒకే ఒక కన్సర్న్ ఏంటి అంటే డార్మెంటరీ అంటే లగేజ్ స్టోరేజ్ బాగుండాలి. దీని లగేజ్ స్టోరేజ్ చూడండి ఎంత ఉందో. మహా అయితే నా ల్యాప్టాప్ బ్యాగ్ పట్టిద్దామా, కానీ నా బిగ్ బ్యాగ్, నా జాకెట్ ఇంకా బయటే ఉంది. స్పేస్ లేదు అసలు పెట్టనీకి. 1000 రూపాయలు మళ్ళీ తొక్కలేదు దీనికి. చిక్మంగళూరులో నేను జస్ట్ 800 రూపీస్ పే చేశాను. జస్ట్ 800 రూపీస్కి బెస్ట్ స్పేస్, బెస్ట్ బెడ్. మళ్ళీ అక్కడ 6 ఉన్నా సరే నేను 4 నలుగురే వచ్చారనమాట అప్పుడు. ఓకే, బట్ బెస్ట్ వాష్రూమ్స్, బెస్ట్ అట్మాస్ఫియర్, మొత్తం అంతా బాగుంది. ఇక్కడ కూడా బాగుంది, బట్ దాని అంత లేదు. అది ఎక్కడో 6 ఉంటే ఇది ఎక్కడో 4 ఉంది రేటింగ్. Mist. Suddenly the mist is coming from somewhere else. Huh? Let's go. Stupid. Yeah, let's go. Mist was forming too much. We'll go. Oh, మామూలుగా వాట్లే మంచి మాత్రం జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? జస్ట్ 8:14కి చూడండి మిస్ట్ ఎట్లా వస్తుంది, ఎలా వెళ్తుందో. కొడైకెనాల్ గజగజ మధ్యాహ్నం వరకు ఎలా ఉంది, కానీ ఇప్పుడు అదిరిపోతుంది చలి. కొడైకెనాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అని టాక్ ఉందన్నమాట. హోటల్ ఇమ్రాన్ బిర్యానీ కింద ఉంటుంది. సో నిజంగానే నెక్స్ట్ లెవెల్లో ఉంది బిర్యానీ, మస్తు ఉంది. అండ్ కాస్ట్ వచ్చేసి తందూరి ప్లస్ బిర్యానీ కలిపి 600. సూపర్.